41A నోటీస్ ఇచ్చినా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు, అలాంటి పిటిషన్ విచారణత ఉంది అని జస్టిస్ మల్లికార్జునరావు స్పష్టం. 41 సిఆర్పిసి 41A నోటీస్ అని ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయి కేసు నమోదైతే ఒక వ్యక్తి పైన, అక్యూజ్డ్ పైన, ముద్దాయి పైన, అంటే ఏదైతే అభియోగం మోపబడిన అక్యూజ్డ్ పైన కేసు నమోదైతే ఆ కేసులో ఉన్న సెక్షన్స్ సిఆర్పిసి సెక్షన్లలో 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్షాకాలం ఉన్న సెక్షన్లు ఉంటాయి, 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షాకాలం ఉన్న శిక్షలు ఉంటాయి. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉండే సెక్షన్లో ఒకవేళ అందులో బుక్ అయి ఉంటే వాళ్ళకి 41A నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలనేది రూలు. ఒకవేళ 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షాకాలం ఉన్న సెక్షన్లో ఆయన పైన మోపబడ్డ కేసులు ఉంటే వాళ్ళకి జైలుకు పంపవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, రిమాండ్ చేయొచ్చు. అయితే ఈ 41A నోటీస్ ఎప్పుడు వస్తుంది? 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్షాకాలం ఉన్న సెక్షన్లకి 41A నోటీస్ ఇస్తారు పోలీసు వాళ్ళు. నోటీస్ ఇచ్చి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. ఇట్లాంటి విషయాలలో వన్స్ 41A నోటీస్ ఇచ్చాక వీళ్ళు కోర్టుకు పోయి ముందస్తు బెయిల్ కానీ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే అవకాశం లేకుండా ఉంది గతంలో అని ఒక అపోహ ఉండేది. ఇప్పుడు హైకోర్టు ఏం చేస్తుందంటే 41A నోటీస్ ఇచ్చినప్పటికీ ఆ నోటీస్ పైన కూడా హైకోర్టుకు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు, ముందస్తు బెయిల్ అరెస్ట్ కాకుండా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది పోలీసులు 41A నోటీస్ ఇచ్చి కూడా అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేసి లోపటేస్తున్న పరిస్థితి. దాని నుంచి రక్షణ కల్పించి ఇది ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ఎందుకంటే 41A నోటీస్ ఇస్తే ఇక కోర్టుకు పోయే అవకాశం ఉండదు అనేది కొంత అపోహ ఉంది. ఆ అపోహ తొలగిస్తూ నిన్న కోర్టులో ఇది క్లియర్గా చెప్పారు. 41 నోటీస్ ఇచ్చినప్పటికీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం అక్యూజ్డ్ వెళ్ళొచ్చు అనేది కోర్టు చెప్పింది. దానికి సంబంధించిన చూద్దాం. ఏదైనా కేసులో విచారణ నిమిత్తం సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చినప్పటికీ అరెస్టు గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణార్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 41A నోటీస్ ఇచ్చారు కాబట్టి అరెస్టు ఆందోళనతో దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించకుండా న్యాయస్థానాలు తప్పించుకోజాలవని తేల్చి చెప్పింది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైద్యురాలు డాక్టర్ నర్రెడ్డి సునీతాలను దూషించిన కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ భూషణ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు అనుమతించింది. అతనికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ ఐడియాలను సృష్టించి వైఎస్ షర్మిల, సునీతాలను దూషిస్తూ పోస్టులు పెట్టారంటూ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖపట్నం చెందిన ఉదయ్ భూషణ్ అనే వ్యక్తిని ఈ కేసులో నిందితునిగా చేర్చారు. విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ అతనికి సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చారు. దీంతో ఉదయ్ భూషణ్ పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ను సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు. 41A కింద నోటీసు ఇచ్చామని తెలిపారు. అలాంటప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలా దాఖలు చేసే పిటిషన్కి ఎంత మాత్రం విచారణార్హత లేదని తెలిపారు. పిటిషన్ తరపున న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపిస్తూ ఉదయభూషణ్ పోలీసులు పులివెందుల తీసుకెళ్లి వేధింపులకు గురి చేశారని తెలిపారు. ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్లో పిటిషనర్ను బెదిరించారన్నారు. అరెస్టు గురించి ఆందోళన ఉన్నప్పుడు 41A నోటీస్ ఇచ్చినప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషనరు దాఖలు చేసుకోవచ్చునని రామప్ప కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పిచ్చిందని, ఆ తీర్పును పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్ ఉదయ్ భూషణ్కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసి ఉత్తర్వులు ఇచ్చారు. ఇది కర్ణాటక హైకోర్టులో ఇదే విషయం 41A నోటీస్ ఇచ్చాక కూడా కోర్టుకు పోయిన ముందస్తు బెయిల్ కోసం అక్కడ వచ్చింది. దాన్ని రిఫర్ చేస్తూ ఏదైతే ఈ షర్మిల, సునీత పైన అసభ్యంగా పెట్టినందుకు ప్రశాంత్ ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి పైన, విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి పైన కేసు పెట్టి పులివెందుల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. 41A నోటీస్ ఇష్యూ చేయడం కోసం ఆ విశాఖపట్నం నుంచి పులివెందులు తీసుకుపోయి వేధించారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఆందోళన ఉంది. కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదైతే ప్రభుత్వం తరపున ఉన్న లాయరు దాన్ని వ్యతిరేకించారు. 41A నోటీస్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ రావడానికి పిటిషన్ వేయడానికి అర్హత లేదు, ఆ పిటిషనే అనర్హత ఉంటుంది, దాన్ని విచారణకు అర్హత లేదు అని చెప్పి ఆయన వ్యతిరేకిస్తే జడ్జి యువతలు ఏదైతే పిటిషనర్ యొక్క లాయరు చెప్పిన వాదనలకి అగ్రి అయ్యి రామప్ప కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని రిఫర్ చేస్తూ ఆయనకి బెయిల్ ఇచ్చిన పరిస్థితి. ఇది ఒక కొత్త వ్యవహారం బయటకు వచ్చింది. అంటే 41 నోటీసు ఇచ్చితే ముందస్తు బెయిల్కి పోకూడదనే అపోహ లేదు రాష్ట్రంలో. ఎందుకంటే అక్యూజ్లు అర్థం చేసుకోవాలి, 41A నోటీస్ ఇచ్చినప్పటికీ ముందస్తు బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉందనేది కొత్తగా మనకు బయటకు వచ్చింది. ఇది ఒక కొత్త హిస్టారికల్ జడ్జిమెంట్. కాబట్టి ఇది